కార్తీక మాసం జ్వాలాతోరణంలో ఒక్కసారైనా తప్పకుండా ప్రవేశించాలని శాస్త్రం నిర్దేశించింది. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి అంశం ఈ జ్వాలాతోరణం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు 2 కర్రలు నిలువగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై ఆవునేతిని పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటు ఇటు 3 సార్లు ఊరేగిస్తారు. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది ఈ అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ అగ్నితోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది.